ట్యాంకర్ నుంచి శాంపిల్స్ తీసుకుంది ఎప్పుడు ఏ తేదీలో ల్యాబ్కు పంపారు. తిరుపతిలో సిట్ బృందం ఆరా టీటీడీ ఈవో సివిఎస్ఓతో భేటీ, కీలక ఫైళ్లు రికార్డులు పరిశీలన మరో 2-3 రోజులు. ఇక్కడ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసి ముఖ్యమైన ఫైళ్లను పరిశీలించారు. మరో 2 రోజులు తిరుపతిలో నుండి దర్యాప్తును వేగవంతం చేస్తారని సమాచారం. గత నెల 22వ తేదీన సిట్ బృందానికి సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 34 మంది అధికారులు ఉద్యోగులు తిరుపతి చేరుకుని కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అవసరమైన ప్రదేశాలు సందర్శించి సమాచారాన్ని రికార్డులను సేకరించారు. తాజాగా సిట్కి నాయకత్వం వస్తున్న సిబిఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ ఎన్ వీరేష్ ప్రభు, సిబిఐ విశాఖ రేంజ్ ఎస్పీ మురళీరాంబా, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జాతీయ ఆకార కల్తీ నిరోధక విభాగం అధికారి సత్యకుమార్ పాండ గురువారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయానికి వెళ్లి కింది స్థాయి అధికారుల సిబ్బందితో సమావేశమయ్యారు. ఇప్పటిదాకా చేసిన దర్యాప్తురాలు తెలుసుకున్నారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు నివేదించారు. మధ్యాహ్నం 1:05 గంటలకు టీటీడీ పరిపాలనా భవనం చేరుకుని టీటీడీ ఈవో శ్యామలరావు, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులతో సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు జరిగిన భేటీలో అవసరమైన సమాచారాన్ని సేకరించడంతో పాటు అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించారు. గుజరాత్ ల్యాబు, చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబులు నెయ్యి నాణ్యతపై జారీ చేసిన రిపోర్టు ప్రతులను తీసుకున్నారు. నెయ్యి కల్తీ జరిగిందని ఎప్పుడు గుర్తించారు, ప్రస్తుత ఈవో గుర్తించారు, లేక గతంలో పనిచేసిన అధికారులు గుర్తించారు, ఏ ఆధారాలతో గుర్తించారు, మైసూరులో కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ ల్యాబ్ ఉండగా గుజరాత్ ల్యాబ్కి ఎందుకు పంపించారు, ఏఆర్ డైరీ పంపిన ట్యాంకర్లో 4 దేని ఆధారంగా తిరస్కరించారు, మరో 4 ఎలా అనుమతించారు, తిరస్కరించిన ట్యాంకర్ నుంచి నెయ్యి శాంపిల్స్ సేకరించి భద్రపరిచారా, శాంపిల్స్ సేకరించింది ఏ తేదీల్లో, తిరుమలలో టీటీడీ ల్యాబ్ టెక్నీషియన్ దేవస్థానం ఉద్యోగులు లేక బయట వాళ్ళ, తిరుమల ల్యాబ్లో నెయ్యి నాణ్యత నిర్ధారించేందుకు తగిన పరికరాలు లేవని, టెక్నీషియన్లకు కూడా తగిన సాంకేతిక అర్హతలు లేవన్నది నిజమేనా, భారీ పరిమాణంలో నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు ల్యాబ్లో తగిన పరికరాల అర్హత కలిగిన సిబ్బందిని ఎందుకు నియమించుకోలేదు, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ నుంచి ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్లు టీటీడీకి సరఫరా అయ్యాయి వంటి ప్రశ్నలు సంధించి సమాచారం తీసుకున్నారు. అలాగే అవసరమైన ఫైళ్లు రికార్డులు కూడా సేకరించారు. అంతరం పద్మావతి అతిథి గృహాన్ని చేరుకుని సదరు గృహ సమాచారం క్రోడీకరించుకునే పనిలో నిమగ్నం అయ్యారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇందులో అసలు విషయం మాత్రం పోయింది. అప్పుడు ఏళ్ల తరబడి 5 ఏళ్ల నుంచి కల్తీ జరుగుతుందా లేదా అన్నది దర్యాప్తు చేయట్లేదు. ఇప్పుడు ప్రజలకు తెలిసిందేంటి, 5 ఏళ్ల నుంచి కల్తీ జరిగిందని. అది నిజమా కాదా అని తేల్చే ప్రయత్నం చేయట్లేదు. ఆ 4 ట్యాంకర్ల చుట్టూతోనే దర్యాప్తు జరుగుతుంది. ఖచ్చితంగా ఇది దైవద్రోహం అవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో భగవంతుడు ఏం చేస్తాడో చూడాలి.